అందరికీ నమస్కారం. సాధారణంగా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. క్యూరింగ్ గురించి పొద్దున 2 సార్లు చేసాము, మధ్యాహ్నం 3 సార్లు చేసాము, రోజుకు 4 సార్లు చేస్తాము అని చాలామంది చెప్తూ ఉంటారు. అసలు క్యూరింగ్ ఎన్ని సార్లు చేయాలి? అసలు క్యూరింగ్ ఎలా చేయాలి? ఏంటి? అసలు క్యూరింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? క్యూరింగ్ యొక్క ప్రస్తావన మనకు ఎక్కడ చెప్పి ఉంది అనేది ఒకసారి మనం IS 456లో చూద్దాం. IS 456 అనేది మనకు ఇండియన్ స్టాండర్డ్ కోడ్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ ప్లెయిన్ అండ్ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్. ఇట్ ఈస్ 2000 వర్షన్ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది, 4th రివిజన్. దీనిలో ఏం చెప్తున్నారు మనకు? సెక్షన్ 2 మెటీరియల్స్ వర్క్మెన్షిప్ ఇన్స్పెక్షన్ అండ్ టెస్టింగ్లో, క్లాస్ 13లో, క్లాస్ 13.6లో మనకు క్యూరింగ్ గురించిన ప్రస్తావన ఉంది. అది ఏముంది అనేది మనం చూద్దాం. 13.5 Curing is the process of preventing the loss of moisture from the concrete whilst maintaining a satisfactory temperature regime. Curing అనేది the process of preventing the loss of moisture from the concrete. అంటే కాంక్రీట్ నుండి తేమ పోకుండా నిలిపి ఉంచడాన్ని మనం ఆ ప్రాసెస్ని క్యూరింగ్ అంటాం. అలాగే వైల్స్ట్ మెయింటైనింగ్ ఏ సాటిస్ఫాక్టరీ టెంపరేచర్ రెజిమ్, అంటే అదే సమయంలో ఒక సంతృప్తికరమైన ఉష్ణోగ్రత వాతావరణాన్ని మనం అక్కడ ఉంచాలి. మనం క్లియర్గా చెప్పాలంటే ఆ కాంక్రీట్ ఏదైతే ఉందో దాని సర్ఫేస్ చుట్టూ కూడా ఒక ప్రామాణికమైన ఉష్ణోగ్రత మరియు ఆర్ద్రత యొక్క వాతావరణాన్ని ఉంచడం. సో ఏం చెప్తుంది? క్యూరింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రివెంటింగ్ ద లాస్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద కాంక్రీట్ whilst maintaining a satisfactory temperature regime. The prevention of moisture loss from the concrete is particularly important if the water cement ratio is low. If the cement has a high rate of strength development. ఎక్కడ ఉంటుంది? వాటర్ హ్యాస్ ఎక్కడ మనకు చాలా ఇంపార్టెంట్, వాటర్ సిమెంట్ రేషియో ఈజ్ లో ఇఫ్ ద సిమెంట్ హ్యాస్ ఎ హై రేట్ ఆఫ్ స్ట్రెంగ్త్ డెవలప్మెంట్, ఇఫ్ ద కాంక్రీట్ కంటైన్స్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్, అంటే GGBFS, గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్, ఆర్ పల్వరైజ్డ్ ఫ్యూయల్ యాష్. అంటే ఏంటి? మనకు ఫ్లాష్ అని మనం వాడుతూ ఉంటాం కదా, అది పల్వరైజ్డ్ ఫ్యూయల్ యాష్. అంటే పల్వరైజ్డ్ అంటే పొడి చేయబడిన, ఫ్యూయల్ యాష్ అంటే మన బొగ్గుకు సంబంధించిన బూడిద. ఇవి రెండు ఒకవేళ కాంక్రీట్లో కలిగి ఉన్నట్టయితే, ఇంకా వాటర్ సిమెంట్ రేషియో తక్కువ ఉన్నప్పుడు, ఇంకా సిమెంట్ హ్యాస్ ఏ హై రేట్ ఆఫ్ స్ట్రెంగ్త్ డెవలప్మెంట్. ఎక్కడైతే హై రేట్ ఆఫ్ స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ అంటే మనకు ఉన్న సమయం 28 రోజులు. ఆ 28 రోజుల్లో హై రేట్ ఆఫ్ స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ దేంట్లో ఉంటుంది? హయ్యర్ గ్రేడ్స్ ఆఫ్ కాంక్రీట్లో ఉంటుంది. లో వాటర్ సిమెంట్ రేషియో అందులో ఉంటుంది. హయ్యర్ రేట్ ఆఫ్ లో వాటర్ సిమెంట్ రేషియో హయ్యర్ గ్రేడ్స్లో ఉంటుంది. సో ఇందులో మనం క్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ద క్యూరింగ్ రెజిమ్ షుడ్ ఆల్సో ప్రివెంట్ ద డెవలప్మెంట్ ఆఫ్ హై టెంపరేచర్ గ్రేడియన్స్. అంటే మన క్యూరింగ్ రెజిమ్ అనేది ఏం చేయాలి? హై టెంపరేచర్ గ్రేడియన్స్ని కూడా ఇది ప్రివెంట్ చేయాలి విత్ ఇన్ ద కాంక్రీట్. ద రేట్ ఆఫ్ స్ట్రెంగ్త్ డెవలప్మెంట్ ఎట్ ఎర్లీ ఏజెస్ ఆఫ్ కాంక్రీట్ మేడ్ విత్ సూపర్ సల్ఫేటెడ్ సిమెంట్. ఇది జనరల్గా మనం వాడము. సూపర్ సల్ఫేటెడ్ సిమెంట్ గురించి మనం ఇంకా డీటెయిల్గా తర్వాత మరిన్ని వీడియోస్లో మనం తెలుసుకుందాం. ప్రస్తుతానికి సూపర్ సల్ఫేటెడ్ సిమెంట్స్ మనం ప్రస్తుతం సాధారణ కట్టడాల్లో మనం వాడం.
is significantly reduced. The rate of strength development at early ages of concrete made with supersulfated cement is significantly reduced at lower temperatures. అంటే రేట్ ఆఫ్ స్ట్రెంత్ డెవలప్మెంట్ అనేది సూపర్ సల్ఫేటెడ్ సిమెంట్ యూస్ చేసిన కాంక్రీట్లో లోవర్ టెంపరేచర్ అంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద దాని స్ట్రెంత్ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. ఏది అట్ ఎర్లీ స్టేజ్ అంటే 1-3-7 days అట్లా. సో సూపర్ సల్ఫేటెడ్ సిమెంట్ కాంక్రీట్ ఈజ్ సీరియస్లీ అఫెక్టెడ్. Super sulfated concrete is seriously affected. Seriously affected by inadequate curing, and the surface has to be kept moist for at least 7 days. So ఎక్కడైతే సూపర్ సల్ఫేటెడ్ సిమెంట్ కాంక్రీట్ యూస్ చేస్తున్నామో అక్కడ కనీసం 7 రోజుల వరకు ద సర్ఫేస్ హ్యాస్ టు బి కెప్ట్ మాయిస్ట్. ఇది మనం క్యూరింగ్ గురించి ఇంకా డీటెయిల్గా ఉంటుంది. అది మనం ఇంకో ఈ క్యూరింగ్లో రకాలు, తర్వాత క్యూరింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది అది కూడా మనం చూద్దాము ఒక్కసారి. ఇది వీడియో కొంచెం లెంతీ అవుతుంది, అయినప్పటికీ కూడా మనం చూద్దాం. మాయిస్ట్ క్యూరింగ్లో మాయిస్ట్ క్యూరింగ్. ఎక్స్పోజ్డ్ సర్ఫేసెస్ ఆఫ్ కాంక్రీట్ షాల్ బి కెప్ట్. అంటే ఎక్స్పోజ్డ్ సర్ఫేసెస్ అంటే ఏదైతే సర్ఫేస్ ఎక్స్పోజ్ అవుతుందో పైకి కనిపిస్తుంది కదా మనం షట్టరింగ్ రిమూవ్ చేసిన తర్వాత, టాప్ సైడ్స్ అట్లా. షాల్ బి కెప్ట్ కంటిన్యూస్లీ ఇన్ ఏ డ్యాంప్ ఆర్ వెట్ కండిషన్ బై పాండింగ్ ఆర్ బై కవరింగ్ విత్ ఎ లేయర్ ఆఫ్ సాకింగ్, క్యాన్వాస్, హెసియన్ ఆర్ సిమిలర్ మెటీరియల్ అండ్ కెప్ట్ కంటిన్యూస్లీ వెట్ ఫర్ అట్లీస్ట్ 7 days. తక్కువలో తక్కువ 7 రోజులు కంటిన్యూస్గా దాన్ని వెట్గా ఉంచాలి ఆ సర్ఫేస్ని ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ప్లేసింగ్ కాంక్రీట్. ఇన్ కేస్ ఆఫ్ ఆర్డినరీ పోర్ట్లాండ్ సిమెంట్ అండ్ అట్లీస్ట్ 10 days, అంటే ఓపీసీ వాడినప్పుడు కనీసం 7 రోజులు, అట్లీస్ట్ 10 days వేర్ మినరల్ అడ్మిక్చర్స్. అండ్ మినరల్ అడ్మిక్చర్స్ అంటే ఏంటి, మనకు ఇందాక చెప్పుకున్నట్టుగా పల్వరైజ్డ్ ఫ్యూయల్ యాష్, గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నెస్ స్లాగ్ అలాంటివి. సో ఇలాంటివి వాడినప్పుడు ఆర్ బ్లెండెడ్ సిమెంట్స్ అంటే పీపీసీ, పోర్ట్లాండ్ పూజలాండ్ సిమెంట్స్ ఆర్ యూస్డ్. అలాంటివి వాడినప్పుడు మనం కనీసం 10 రోజుల పాటు తేమగా ఉంచాలి సర్ఫేస్ని, ఎక్కడ కూడా డ్రై అవ్వకుండా మధ్యలో. ద పీరియడ్ ఆఫ్ క్యూరింగ్ షల్ నాట్ బి లెస్ దాన్ 10 days ఫర్ కాంక్రీట్ ఎక్స్పోజ్డ్ టు డ్రై అండ్ హాట్ వెదర్ కండిషన్స్. ఇప్పుడు ఎండాకాలంలో ఏంటో డ్రైగా ఉంటుంది, హాట్ వెదర్ కండిషన్స్. అలాంటి సమయంలో మనం ద పీరియడ్ ఆఫ్ క్యూరింగ్ షల్ నాట్ బి లెస్ దాన్ 10 days, కనీసం 10 రోజుల కన్నా తక్కువగా ఉండకూడదు. In the case of concrete where mineral admixtures are blended cements, mineral admixtures అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పల్వరైజ్డ్ ఫ్యూయల్ యాష్ అంటే ఫ్లై యాష్, తర్వాత గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నెస్ అలాంటివి అక్కడ వాడినప్పుడు, ఫ్లై యాష్ మనం చెప్పుకున్నాం కదా, అవి వాడినప్పుడు ఆర్ బ్లెండెడ్ సిమెంట్స్ ఆర్ యూస్డ్. బ్లెండెడ్ సిమెంట్స్ అంటే పీపీసీ, పోర్ట్లాండ్ పూజలాండ్ సిమెంట్స్ ఆర్ యూస్డ్. ఇట్ ఈస్ రికమెండెడ్ దట్ అబౌవ్ మినిమమ్ పీరియడ్స్ మే బీ ఎక్స్టెండెడ్ టు 14 days. సో ఈ పీరియడ్స్ కనీసం 14 రోజుల వరకు మనం ఎక్స్టెండ్ చేయాలి అని చెప్తుంది. సో అది మనం క్యూరింగ్ గురించిన కనీస అవగాహన. ఇది మనకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క IS 456 అనే కోడ్ 2000 సంవత్సరంలో 4th రివిజన్ రిలీజ్ అయింది. ఆ 4th రివిజన్లో 13.5 అనే క్లాస్ విత్ ఇట్స్ సబ్ క్లాసెస్ 1, 2, 3 మనకు చెప్తుంది. ఇందులో మెంబ్రెయిన్ క్యూరింగ్ ఉంది. అప్రూవ్డ్ క్యూరింగ్ కాంపౌండ్స్ మే బి యూజ్డ్ ఇన్ లిeu ఆఫ్ మాయిస్ట్ క్యూరింగ్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద ఇంజనీర్ ఇన్ఛార్జ్. సచ్ కాంపౌండ్స్ అంటే ఇంజనీర్ ఇన్ఛార్జ్ వారి అనుమతితో మనం క్యూరింగ్ కాంపౌండ్స్ కూడా వాడుకోవచ్చు. సచ్ కాంపౌండ్స్ షల్ బి అప్లైడ్ టు ఆల్ ఎక్స్పోజ్డ్ సర్ఫేసెస్ ఆఫ్ ద కాంక్రీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆఫ్టర్ ద కాంక్రీట్ హ్యాస్ సెట్.
కాంక్రీట్ సెట్ అయిన మరుక్షణం అంటే వెంటనే ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకూడదు అన్నట్టు. ఎందుకు అంటే మనం టు ప్రివెంట్ ద లాస్ ఆఫ్ మాయిశ్చర్ ఫ్రమ్ ద కాంక్రీట్ కదా. సో అలాగా. సో ఆఫ్టర్ ద కాంక్రీట్ హ్యాస్ సెట్, సో వెంటనే అప్లై చేయాలి. ఇంపర్మియబుల్ మెంబ్రెయిన్స్ సచ్ యాజ్ పాలిథిలీన్ షీటింగ్ కవరింగ్ closely the concrete surface may also be used to provide effective barrier against evaporation. సో పాలిథిన్ కవర్తో కూడా దాన్ని కవర్ చేసేసి మనం వీ కెన్ ప్రొవైడ్ అన్ ఎఫెక్టివ్ బ్యారియర్ అగెన్స్ట్ ఎవాపరేషన్. సో ఎవాపరేషన్ లాసెస్, ద మాయిశ్చర్ లాస్ డ్యూ టు ఎవాపరేషన్ అనేది మనం దీని ద్వారా మనం బ్యారియర్, దీనికి అగెన్స్ట్గా బ్యారియర్గా వాడుకోవచ్చు. ఏది మనం పాలిథిలిన్ షీటింగ్ కవరింగ్తో. 13.5.3 ఏం చెప్తుంది? ఫర్ ద కాంక్రీట్ కంటైనింగ్ పోర్ట్లాండ్ పోజులానా సిమెంట్, కాంక్రీట్ కంటైనింగ్ పోర్ట్లాండ్ పోజులానా సిమెంట్, పోర్ట్లాండ్ స్లాగ్ సిమెంట్ ఆర్ మినరల్ అడ్మిక్చర్స్ పీరియడ్ ఆఫ్ క్యూరింగ్ మే బీ ఇంక్రీజ్డ్. సో ఇది మళ్ళీ చెప్తున్నారు. ఎందుకు అంటే దీనిలో చాలా మనం ఎక్కడైతే పోర్ట్లాండ్ పోజులానా సిమెంట్ కానీ బ్లెండెడ్ సిమెంట్ లేదు పోర్ట్లాండ్ స్లాగ్ సిమెంట్ లేదంటే మినరల్ అడ్మిక్చర్స్ ఎక్కడైతే వాడతామో అక్కడ మనం క్యూరింగ్ పీరియడ్ వీలైనంత ఎక్కువ ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు డిజైన్డ్ దాని యొక్క ఏమంటారు మనకు స్ట్రెంగ్త్ గెయినింగ్ అనేది ఉంటుంది, అష్యూర్ చేసుకోవచ్చు అని దీనిలో చెప్తున్నారు. ఎందుకు మినరల్ అడ్మిక్చర్స్ వాడినప్పుడు మనం క్యూరింగ్ పీరియడ్ ఎందుకు పెంచుకోవాలి, దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మనం మరి ఒక వీడియోలో మనము వీటి గురించి చర్చించుకుందాం. ప్రస్తుతానికి ఇది ఇంతే. థ్యాంక్ యూ. మొత్తానికైతే క్యూరింగ్ గురించి మనకు కనీస ఒక అవగాహన వచ్చింది అనుకుంటాను. దీని గురించి మీకు ఇంకా బెటర్గా కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రస్తుతానికి ఇది క్యూరింగ్ గురించిన ఒక చిన్న అవగాహన presentation. Thank you.